ఎఫ్ హబ్ వారి పియాన్ ద ఫ్లీ గచ్చిబౌలిలో డిసెంబర్ 15న రాహుల్ సిప్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్ ఫర్ బుకింగ్ కాంటాక్ట్. బట్ మీకెందుకు అనిపించింది ఆకాష్ ఎస్పెషల్లీ అంటే ఈ టైంలో అంటే ఇండస్ట్రీకి రావాలి అనుకుంటే అమ్మ ఒకప్పుడు 27 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. మీరు అనుకుంటే అప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్గా చేయొచ్చు, చాలా సినిమాల్లో చేయొచ్చు ఈజీగా. అమ్మ చెప్తే ఎవరైనా నో చెప్పరు ఆ టైంలో కూడా. బట్ అప్పుడు ఎప్పుడు అనిపించింది ఇండస్ట్రీ అంటే అమ్మే కదా ఫస్ట్ నో చెప్పేది. ఒక్కసారిగా ఈ ఏజ్ వచ్చిన తర్వాత హీరోగానే ఇంట్రడ్యూస్ అవ్వాలని ఎందుకు అనిపించింది, ఎప్పుడు అనిపించింది? ఫస్ట్ ఆన్సర్ ఎప్పుడు అనిపించింది అనేది ఐ డోంట్ థింక్ ఒక మూమెంట్లో అని కాదు, చిన్నప్పటి నుంచే. బికాజ్ షీ వాజ్ ఇన్ ది ఇండస్ట్రీ. అదొక బిగ్ ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది వెన్ యువర్ పేరెంట్ ఇస్ సెలబ్రిటీ అనేది. ఓకే. సో చిన్నప్పటి నుంచి మూవీస్ అంటే అలా ఇంట్రెస్ట్ పెరిగింది, మ్యూజిక్ అంటే అలా ఇంట్రెస్ట్ పెరిగింది. మ్యూజికల్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి సో మ్యూజిక్ అండ్ మూవీస్ వర్ వెరీ క్లోజ్ టు మీ. సో దాంతో ఒక లైకబిలిటీ తయారైంది అక్కడ. ఓకే, ఈ ఇండస్ట్రీ ఏదో దిస్ ఇస్. సో ఐ వాజ్ ఇంక్లైన్ టువర్డ్స్ ఆర్ట్స్. ఇంకా స్లోగా మ్యూజిక్ వినడం, డాన్స్ స్టార్ట్ చేయడం. సో వాజ్ ఆల్ ఇంటూ ఆర్ట్స్. స్లోగా ఏంటంటే ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత లైక్ వై నాట్ ట్రై దిస్ వెన్ యూ హ్యావ్ ద రిక్వైర్డ్ స్కిల్స్ ఇన్ దిస్. బట్ గుడ్ థింగ్ వాట్ మై మామ్ డిడ్ ఇస్ ఫస్ట్ 10th క్లాస్ దాకా కానీ 12th క్లాస్ అండర్ గ్రాడ్ ఇదైతే ఒక బేసిక్ అనే మన సొసైటీ చెప్పడం కాదు, ఇట్స్ యాక్చువల్లీ ట్రూ. ఇది ఒక బేసిక్ ఉండాలి స్టడీ. ఎందుకంటే దీంట్లో వచ్చే అడ్వాంటేజెస్ ఇట్స్ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్. మీరు జనాలతో మాట్లాడడం నేర్చుకుంటారు, డిఫరెంట్ లాంగ్వేజెస్ నేర్చుకుంటారు, డిఫరెంట్ ప్లేసెస్తో డిఫరెంట్ పీపుల్. ఐ థింక్ ఆల్ దాట్ ఆల్సో వర్క్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఇండస్ట్రీ ఆల్సో. సో ఏదైతే ఆ బేస్ అనేది ఉండాలో, అంటే బేసిక్ ఎడ్యుకేషన్ ఈజ్ రిక్వైర్డ్. ఎథిక్స్ నేర్చుకుంటాము, సోషల్లీ ఎలా ఉండాలి, ఏంటి అసలు మన ప్రపంచాన్ని తెలుసుకోవటానికి చదువు అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడూ చిన్నప్పటి నుంచి చెప్పిన విషయం కూడా ఏంటంటే ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకనే వీళ్ళు ఎప్పుడు ఎక్కడ కనిపించేవాళ్ళు కాదు. అండ్ ఎవరు నేను జస్ట్ బికాస్ ఐఎమ్ ఇన్ ద ఇండస్ట్రీ, మీతో పాటు ఎప్పుడు చూడలేదు కూడా మేము. నాతో పాటు చూడలేదు వాళ్ళు, నాతో పాటు వేరే ఎవరిని కూడా వాళ్ళు చూడలేదు. ఇట్స్ నాట్ లైక్ ఆవిడ ఆపారని కాదు, బికాజ్ మాకు కూడా అర్థమైంది ఈ క్లారిటీ అనేది. ఈవెన్ ఇఫ్ ఐ హ్యావ్ ఎన్ ఇంట్రెస్ట్ ఆల్సో, ఈ బేస్ అనేది ఒక ఇంపార్టెంట్. ఓకే. సో ఎప్పుడైతే నా అండర్ గ్రాడ్యుయేట్ అయిపోయిందో అప్పుడు స్లోగా కాన్వర్జేషన్స్ అలా స్టార్ట్ అయింది. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఎప్పుడైతే నాకు అవ్వాలని అనిపించిందో సిన్సియర్లీ. ఇంకో విషయం ఏంటంటే ఆకాష్ నేను ఒక హీరోగా ఇంట్రడ్యూస్ అవుతాను అని ఎప్పుడు చెప్పలేదు. ఓకే. ఐ వాంట్ టు become an artist. Actor. Okay, I have some talent and that is something which is inside me. అది నన్ను మోటివేట్ చేస్తుంది చాలా. ఐ వాంట్ టు బికమ్ అన్ ఆర్టిస్ట్, యాక్టర్ అని అన్నాడు. కానీ నువ్వు నన్ను ఒక హీరోగా లాంచ్ చేయమ్మా అని అయితే ఎప్పుడు అడగలేదు. దట్ ఈస్ వన్ గుడ్ క్వాలిటీ అండ్ బెస్ట్ క్వాలిటీ అబౌట్ ఆకాష్ విచ్ నన్ను ఆలోచించేలా చేసిన పాయింట్ అది. అక్కడ ఇంప్రెస్ అయిపోయారు. ఇంకా అక్కడ ఇంప్రెస్ అయ్యాను. ఇది కూడా ఓకే, చేయడానికి ఇంప్రెస్ చేయడానికి టు బి నైస్ లా కాదు, అంటే అది ఒక రకమైన క్లారిటీ. ఇప్పుడు నేను ఓన్లీ హీరోగా నన్ను లాంచ్ చేయి అంత ఈజీగా అయిపోదు అది ఇండస్ట్రీలో. నో మ్యాటర్ హౌ మచ్ ఇన్ఫ్లుయెన్స్ షీ హాస్ ఇన్ ద ఇండస్ట్రీ, ఎనీ స్టార్ కిడ్ మీకు ఛాన్స్ అనేది రావడం జరుగుతుంది, కానీ దాని తర్వాత పుష్ చేయాల్సింది మీరే. ఇట్స్ ఓన్లీ టాలెంట్, ఇట్స్ నాట్ ఈజీ. హీ హాస్ దట్ క్లారిటీ. ఆ క్లారిటీ ఉండడం చాలా ఇంపార్టెంట్ ఆల్సో. ఇట్స్ నాట్ అబౌట్ ఇంప్రెసింగ్ సమ్వన్కి నేను హీరోగా అవ్వాల్సిన అవసరం లేదు, ఆర్టిస్ట్ని అవుతా అని. దట్స్ యాక్చువల్లీ లాజికలీ కరెక్ట్. మీరు ఫస్ట్ వెళ్ళేది యూ హ్యావ్ టు గ్రాబ్ ఎనీథింగ్ దట్ కమ్స్ ఇన్ యువర్ వే. హీరో అనేది ఒక లేదు అసలు మీ మైండ్లో కూడా. ఏది హీరో అవ్వాలని మైండ్ ఏం కాదు, హీరో యాక్టర్ అవ్వాలంతే. బేసిక్గా హీరో అనేది జనాల ముందు ఏంటి, హీరో అంటే ఒక స్టార్, హీరో, ఆల్ దీస్ ఆర్ సినోనిమ్స్. కానీ ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ అనేది యువర్ అన్ ఆర్టిస్ట్. జనాలు అప్రిషియేట్ చేస్తే నువ్వు హీరో అవుతావు. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. సార్ కాదు, నాకు ఆకాష్తో మాట్లాడినప్పుడు కానీ కలిసినప్పుడు కానీ ఫస్ట్ అనిపించింది చాలా సిగ్గు ఎక్కువ మాట్లాడరు, లిమిటెడ్గా ఉంటాడు మాట్లాడటం. గత 5 నిమిషాల నుంచి ఇది అంటే ఇది బేసికల్గా ఫస్ట్ నుంచి ఉంది. లేదు, షై ఉంది, షైనెస్ ఉంది, కాకపోతే ఏంటంటే క్లారిటీ ఉంది మైండ్లో. ఓకే. ఓకే, మనం ఏంటి, ఏం కావాలి, అండ్ ఐ థింక్ హీస్ క్లియర్ ఇన్ హిస్ మైండ్. ఇదంతా చిన్నప్పుడు అమ్మకు బాగా కొడితే వచ్చిందా, లేకపోతే అమ్మని చూసి నేర్చుకున్నావా? యా అండి, కొన్నిసార్లు బెల్ట్తో, కొన్నిసార్లు నిజంగా కొడతా ఇప్పుడు. నిజంగా కొడతా ఇప్పుడు. ఇప్పటి వరకు కొట్టలేదు,
ఏంటి చిన్నప్పటి నుంచి ఇంటికి వస్తావుగా? ఇంటికి చూస్తా. చూద్దాం. లేదు బట్ దాట్స్ ఐ డోంట్ నో హౌ షీ. నో, చెప్పు, నిజం చెప్పు. నేను నిజం నువ్వు చెప్పబోతున్నా. కెమెరా చూసి చెప్పు. ఏంది? నువ్వు చెప్పు ఇప్పుడు. నిజంగా నన్ను సారీ ఏయ్ చెప్తున్నా. చె- నిజం. ఓకే, నిజం. నన్ను ఎప్పుడు అసలు ముట్టుకొని కూడా ముట్టలేదు. ఇంత ఓవర్ యాక్షన్ వద్దు, నార్మల్ గా చెప్పు. ఆయన అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పు అంతే. ఇప్పుడు నిజంగా బట్ షీఈస్ నెవర్ హిట్ అస్. ఎంత అల్లరి చేసినా, ఎంత ఇరిటేట్ చేసినా, ఎంత ఓకే. ఏడ్పించినా ఒక్కసారి కూడా మీరు కొట్టుకున్నారు. లే అంటే మేబీ నాకు ఊహ తెలియనప్పుడు ఏం కొట్టుంటుందేమో. I don't know. అదే అది లాజికల్. నాకలా సరదా గుర్తుంది. తీర్చుకుంటా. అప్పుడు సరదా తీసుకు. పోనీ చెల్లిని ఏది చెల్లిని చెల్లితో ఇట్స్ మోర్ ఆఫ్ వర్బల్లీ అవుద్ది. ఇటు అటు టపా టపా అని తీసుకుంటారు వీళ్ళిద్దరు. నేను మధ్యలో ఇలా కామ్గా వచ్చింది. టీనేజ్ ప్రాబ్లమ్స్ ఉండేవి. టీనేజ్ కిడ్స్ ని హ్యాండిల్ చేయటం ఇస్ నాట్ దట్ నేను ఈజీ. టీనేజ్ లో ఉన్నప్పుడు నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ లేవండి. ఓకే. హీరో మీ కూతురు ఒక డిఫరెంట్ ఈక్వేషన్. నో, ఆఫ్ కోర్స్ వి షేర్ ఎవ్రీథింగ్ అండి. ఆ ఎవ్రీథింగ్ షేర్ చేసుకునే ప్రాసెస్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, చిన్న చిన్న ఇవి ఉంటూనే ఉంటాయి కదా. ఓకే. చెప్తున్నాను కదా, టీనేజ్ లో ఉన్న మగపిల్లల్ని హ్యాండిల్ చేయడం ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్, ఆడపిల్లల్ని హ్యాండిల్ చేయడం ఇస్ ఎంటైర్లీ ఇద్దరు డిఫరెంట్. మగాళ్ళని హ్యాండిల్ చేస్తారు. షట్ అప్. ఐ హావ్ వన్ సన్ అండ్ వన్ డాటర్. ఓకే. Always శ్రీయాని సన్ say- కింద. ఓకే. అలాగే చూస్తాడు ఆల్వేస్. అలానే ఉంటారు కదా నా ఇక్కడంతా. టోన్, నా లాంగ్వేజ్ అంతా మారిపోయిందిరా నువ్వు వచ్చాక. ఇది ఇప్పటివరకు రియల్ షేడ్ అని చెప్పి చూపించారు. రియల్ షేడ్. yes ఎంత ఇంట్లో humble గా జరిగే- ఉన్నారో Yes. ఇప్పటి వరకు. నా బాధ్యత. ఏంట్రా నీ ఇంట్లో బాధ్యత? ఉండే సెలబ్రిటీ ఎలా ఉన్నారంటే అమ్మ గుండు సూది గుండు ఇప్పుడు గుండు సూది. What? ఇంత చేంజ్ ఉందా అమ్మా? Stop it. ఏం కాదు, నో. కొడుకులు కూతుర్లు వచ్చినప్పుడే మదర్స్ రియల్ తెలుసు. అందుకే పిలిచేది కొడుకులు. థ్యాంక్స్. ఇదేదో నా ఇంటర్వ్యూ అనుకుని వచ్చా. బట్ మేడం, ఆకాష్ లైఫ్ లో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే మీకు ఏంటి యాజ్ ఎ మదర్గా? చైల్డ్హుడ్ లోనే ఎక్కువ ఉంటాయి నాకు తెలిసి. అలా ఏం లేదండి. ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ వీ గో అవుట్, ఇప్పుడు ఆ డ్రైవ్ చేస్తూ మేము ఒక పాట పెట్టుకొని ఇద్దరికి నచ్చిన ఒక పాట పెట్టుకొని ఎంజాయ్ చేసిన సందర్భాలు, ఇవన్నీ కూడా ప్రెషియస్ మూమెంట్స్ ఫర్ మీ. నోట్లో అన్నం పెట్టి, లేకపోతే స్కూల్లో ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ వీ ఎంజాయ్డ్ ఎవ్రీ మూమెంట్. అలా గుర్తుపెట్టుకునే సందర్భాలు కొన్ని, మర్చిపోవాలనుకున్న సందర్భాలు కొన్ని అంటూ ఏమీ లేవు. వీ ఎంజాయ్డ్ ఎవ్రీ మూమెంట్. సో వి షేర్ దాట్. ఎందుకు నిన్న రాత్రి ఎప్పుడో ఏదో ఆర్డర్ చేసుకొని క్రీమ్ స్టోన్ ఏదో ఏదో సంథింగ్ ఐస్ కాదండి, క్రీమ్, అసలు 12ంటికి మహారాజా చాట్. స్వీట్ తినాలనిపిస్తుంది. నేను స్వీట్స్ తింటా ఎక్కువ. కూర్చొని తింటూ ఉంటా. ఐ ఈట్ బోర్న్విటా. వాడు అది చూస్తాడు. నువ్వు చూసుకో, ఎంతమంది చూస్తారు? ఏంటి మీరా? మీరు కొంచెం ఇది మాత్రం ఖచ్చితంగా పెట్టండి. పెడతాం ప్రోమోలో పెడతాం. అవుట్. ఐఎమ్ డన్. 27 వెళ్ళిపోతున్నా. years ఇండస్ట్రీ. Stop it. ఓన్లీ బాల్. No. బోర్న్విటా అని కెమెరా. No. Enough. ఇప్పుడు అనొచ్చు మీరు 27 నో ఇండస్ట్రీ. ప్రాబ్లం, వచ్చేస్తుంది, డోంట్ వరీ. సో నా బెస్ట్ మూమెంట్స్ చూసారు. ఆక్వర్డ్ మూమెంట్స్ లక్కీలీ తక్కువ ఉన్నాయి. బట్ హీ ఈస్ దేర్ ఆల్వేస్ విత్ మీ. ఓకే. ఏది కావాలంటే My అది ups తెచ్చిపెట్టే and downs. కొడుకు. ఏది కావాలంటే ఒక అది నేను మాటలో తీసుకొచ్చే చెప్పాలంటే. అమ్మని. Okay. వాడేం తీసుకురాడు. హలో. ఎక్కడికి వెళ్ళి కూరగాయలు, సరుకులు లాంటివి ఏం తీసుకురాలి ఇప్పటి వరకు. మనం కూరగాయల సరుకుల గురించి మాట్లాడుకుంటున్నాం. హ్యాపీయెస్ట్ మూమెంట్స్ నుంచి నువ్వు కూరగాయలు తీసుకురారా, సరుకులు తీసుకురారా. Whatever. కొడుకుని కన్నది బాధ్యతలు కూడా తీర్చడానికి ఏం కాదు. వచ్చే అమ్మాయి ఇలాంటి కష్టపడకూడదు కదా, ఇప్పటి నుంచి నేర్చుకోవాలి. అబ్బా ఆ. వావ్, ఏ కాలం. ఉంటామండి ఆ కాలం నుంచి ఈ కాలం వరకు ఉన్న వాళ్ళం 27 years. ఎందుకని చాలా గుర్తు చేస్తున్నారు మీరు? Because of you. It's all because of you. The way you introduced me, ఇక్కడ వచ్చిన తర్వాత టోన్ మారిపోయింది. అంటే అలా షింక్ దీని గురించి నేను బహిరంగ లేఖ రాస్తా కేసీఆర్ గారికి. ఎవరికో కలిగి. ఎంజాయ్ చేస్తాను. పోనీ వన్ బ్యాడ్ ఇన్సిడెంట్ అంటే? No bad incidents as such. Bad incidents ఏవి నేను గుర్తుపెట్టుకున్నాను. చిన్నప్పుడు అంటే
హెల్త్ ఇష్యూ కానీ నో నథింగ్ టచ్ లేకపోతే నథింగ్ ఏవో ఉంటాయి కదా ఇంకా నథింగ్ కింద పడిపోయాడు నథింగ్ దట్స్ ఇలాంటివి. నాట్ బ్యాడ్ కింద ఇన్సిడెంట్ పడిపోయాడు. దట్స్ రెగ్యులర్ ఇన్సిడెంట్ మొన్నే పడ్డారండి ఇదిగో ఇంటి- ఇక్కడ ఏదో ఉంది దెబ్బ. అందుకే ఫుల్ హ్యాండ్ చేసుకుని వచ్చాను ఇవాళ. అవునా నేను స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు తగులుతాయి ఇంకా. అది. పిల్లలు కింద పడిపోతే అమ్మా అయ్యో అనే మెంటాలిటీ కాదు, పడితే ఎలా లేవాలో నేర్పిస్తాను. సూపర్ గ్రేట్ మదర్. ఏంటి లేపకుండా ఉండడానికి వావ్. నీకు ఆకాష్ అమ్మది హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏం చూసావు నీకు ఊహ వచ్చిన తర్వాత? ట్రిప్స్ ఇస్ ద బెస్ట్. అంటే ఒక జోన్ బయటకు వెళ్ళిపోతాం, హైదరాబాద్ నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా వీఆర్ మోర్ క్లోజ్ ఒకే రూమ్లో. ఇప్పుడు ఏమైందంటే హైదరాబాద్లో వీఆర్ డూయింగ్ అవర్ ఓన్ థింగ్స్ కాబట్టి కొంచెం సెగ్రిగేట్ అవుతూ ఉంటాం. ఆన్ అ ట్రిప్ ఇట్స్ వెరీ ఇంటిమేట్, ఇట్స్ వెరీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్తో. ఒక 7 days 8 days యూ ఫర్గెట్ ఎవ్రీథింగ్. ఇట్స్ ఓన్లీ రీసెంట్లీ మేము వాల్యూ ఆఫ్ ఫ్లవర్స్ ట్రెక్ చేసి వచ్చాము. ట్రెక్కింగ్ వెళ్ళి వచ్చాం. వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రిప్స్ ఇన్ అవర్ లైఫ్ కదా. ఓకే ఈ నీస్ జర్నీలో సూపర్. వన్ ఆఫ్ ది బెస్ట్. చాలా ట్రిప్స్ చాలా trips, అంటే ఒక పాయింట్ గా అనుకొని ఎవ్రీ ఇయర్ ఎక్కడికో అక్కడికి వెళ్ళాలి. Yeah. వి గో అండ్ కమ్. బట్ అగైన్ దిస్ ఇస్ నాట్ ద బెస్ట్. దర్ సో మెనీ థింగ్స్ లైక్ బెస్ట్ మూమెంట్స్ అనేది. కార్లో కూర్చొని మ్యూజిక్ వినడం కానీ, అప్పుడప్పుడు ఎప్పుడైనా పాడినప్పుడు ఐ గెట్ బ్లోన్ అవే. ఎలా పాడుతున్నావు, ఇలా నీ గొంతు బాగాలేనప్పుడు అదొక బెస్ట్ మూమెంట్. బంగాళదుంప కూర చాలా బాగా వేస్తుంది అప్పుడప్పుడు, అదొక బెస్ట్ మూమెంట్. అప్పుడప్పుడు అప్పుడప్పుడు చేసినప్పుడు బెస్ట్ అమ్మ. అమ్మ వంట చేస్తారా బాగా? ఏది అమ్మ ఇప్పుడు నేర్చుకుంటారండి. అంటే ఇప్పుడు ఏయ్! నేర్చుకుంటున్నారా మళ్ళీ బంగాళదుంప బాగా చేస్తావు. అరే వంట? బంగాళదుంప బాగా నువ్వు చేస్తావు. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చావా ఇక్కడికి? నువ్వు బోర్న్విటా ఇచ్చినప్పుడు నేను ఇంకే ఇచ్చినా పర్లేదు. నేను వంట చేస్తానా అని అడుగుతున్నాడు ఆయన. షీస్ ఎ బ్రిలియంట్ కుక్. షట్ అప్, నువ్వు వాళ్ళు అరే, చాలా వెటకారంగా నేను చెప్తున్నావు. చాలా నువ్వు వెళ్ళిపోరా, ఏది నువ్వు వెళ్ళిపో, నేను ఫినిష్ చేస్తాను. మీ గురించి అన్ని తెలుసు అరే అందరికీ. యార్, కొన్ని తెలియాలంటే I cook ఆకాష్ every ఉంటారు. day. ఇప్పుడు నాకు వెరీ ఇంపార్టెంట్ గెస్ట్, ఆనెస్ట్లీ నేను ఇలా జోక్ నా ఇంపార్టెంట్ గెస్ట్ అయినా నేను హౌ వెళ్ళిపోతా. కెన్ యూ సే అలా మీరు No, వెళ్ళిపోమని చెప్పడం? అంత రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. లేదు. నో ఐమ్ జస్ట్ కిడింగ్ ఆఫ్ కోర్స్. బట్ తన బంగాళదుంప కూర, దొండకాయ కూర, బీరకాయ పచ్చడి, ఈ మూడు తప్ప ఈ మూడు. నేను ఏమైనా చేస్తున్నానా ఇంటర్వ్యూ? నేనేం చేశాను? ఏ బుక్ అయితే ఇచ్చారో నేను ఎంజాయ్ చేస్తాను. ఐ నో, చూస్తున్నా. నేను ఏ ఇంటర్వ్యూ ఇంత ఎంజాయ్ చేయలేదు, ఫస్ట్ టైం చెప్తున్నాను. అంత బాగా చెప్తున్నాడు Correct. ఆకాష్. నేను అసలు ఏం చెప్పాను? ఆయన he's putting fire between us. He's putting fire between us. You are the reason for that. I am the fire. ద ఫైర్ ఇస్ ఫైర్. కాదు నిజంగా నేను ఫస్ట్ జోక్ చేస్తా, దాని తర్వాత నేను చెప్తా. పోరా. నిజంగా అమ్మా, ఐ ప్రామిస్. సరే చెప్పు, ఎవరు చెప్పు. బ్రిలియంట్. సూపర్. థ్యాంక్స్, అవసరం లేదు. అయిపోయింది, ఓన్లీ క్లాప్స్ కొట్టి అవ్వాల్సిన డ్యామేజ్ ఎలానే అయిపోయింది. అయిపోయింది. బట్ చిన్నప్పుడు ఎలా మంచి బాగా చదువుతాడా మేడం ఆకాష్? హీస్ అ బ్రిలియంట్ స్టూడెంట్. సూపర్. యా, చిన్నప్పుడు చదివేవాడు కాదు. 8th క్లాస్కి వచ్చిన తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంటర్వ్యూ చేయని ఆకాష్. 8th క్లాస్ నుంచి కొంచెం ఏదో ఎక్కడో ఏదో తిరిగింది. యాక్చువల్లీ ఇంకొంచెం ముందు చెప్పావు నాకు. 10th బుర్ర క్లాస్ లో తిరిగి. వచ్చింది ఆ బుర్ర. 10th క్లాస్ లో ఏదో తిరిగింది. ఓకే 10th నుంచి కొంచెం సీరియస్నెస్ వచ్చింది. ఓకే. నిజంగా చదవాలి ట్రై. Yeah. అంటే ఇంకోటి అంటే చిన్నప్పటి నుంచి 10th boards 12th boards అంటే ఒక మైండ్ లో పడిపోతుంది. 9.4 when he scored 9.4, ఓకే. he was not happy with that. 9.6 నేను ఏం చేశాను, 9.4 వచ్చింది అని చెప్పి చాలా బాధపడ్డ రోజున నాకు అర్థమైంది అనమాట. ఓహో, వీడు బాగా చదవటానికి బ్రెయిన్ కొంచెం అటువైపు కూడా మళ్ళింది అని. సో ఈజ్ అ గుడ్ స్టూడెంట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.